నమస్కారం. ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక పెద్ద ఇల్లు చూపించబోతున్నాను. ఇదొచ్చి మనకి బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి జీఎన్టీ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. చూడండి, ఇది జీఎన్టీ రోడ్డు. ఇది బ్రహ్మంగారి గుడి. ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి దాని ఆపోజిట్ రోడ్లోనే ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చి 40 అంకణాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అది వచ్చి చుట్టూ సైట్ అయితే 40 అంకణాలు, కన్స్ట్రక్షన్ అయితే 26 అంకణాలు. ఇల్లు మనకి చాలా బాగా ఉంది. ఇంటి ముందు స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది చూడండి, ఇంటి ముందు రోడ్డు ఇది. ఇల్లు చూడండి, ఇది ఇంటి ముందు స్పేస్ అయితే బాగుంది. 26 అంకణాల్లో ఇది పెద్ద ఇల్లు. చాలామంది నన్ను ఏమడిగారంటే, బిల్డర్లు కట్టిన ఇల్లు కాకుండా సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఏమైనా ఉన్నాయా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇది ఓన్లీ ఓనర్స్ వాళ్ళు సొంతంగా వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళు సొంతంగా కట్టించుకున్నారు. మొత్తం సైట్ 40 అంకణాలు అయితే ఇల్లు 26 అంకణాల్లో కట్టారు. 2 బెడ్రూమ్లు, దేవుడి రూమ్ సపరేటు, డైనింగ్ సపరేటు, కిచెను అన్నీ వేరువేరుగా, అంటే కొంచెం పెద్ద పెద్దగా ఇచ్చారు బాగా. చూడండి, ఇది మనం ఎంట్రన్స్ అయితే మనకి కార్ పార్కింగ్ బయట పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంది. అందుకని వాళ్ళ ఇంట్లో కార్ పార్కింగ్ లేదు. రోడ్డుకి వాళ్ళ ఇంటికి చాలా స్పేస్ ఉంది మధ్యలో. అక్కడ మనం కార్ పార్కింగ్ అలాంటివి చేసుకోవచ్చు. ఇది మంచిగా స్పేస్, అంటే వాళ్ళు ఇంటి చుట్టూ బాగా తిరగగలిగేలా బాగా స్పేస్ ఇచ్చి కట్టారు ఇల్లు. ఇది చూడండి, ఇది బ్రహ్మాండంగా కట్టారు. ఇల్లు అయితే 2017లో కట్టారు. వాళ్ళు ఓన్గా సొంతం కట్టించుకున్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా కట్టించుకున్నారు. బిల్డర్లు అయితే కట్టలేదు. ఇది మొత్తం టేక్ వాడారు, చాలా కాస్ట్లీ టేక్. దీనికైతే ఫాల్ సీలింగ్ అయితే చేయలేదు, కానీ లోపలైతే వుడ్ వర్క్ అయితే కబోర్డ్స్ అయితే చేసుకొని ఉన్నారు. కింద అయితే మార్బల్స్ వేశారు. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి, టేక్ డోరు. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. రూమ్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు. డివైడ్గా ఏ రూమ్కి ఆ రూమ్ అలాగే. ఇది హాల్. ఇది మనకి చాలా తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు సొంతంగా కట్టుకొని ఇంత ఎక్కువ అంకణాలలో కావాలన్న వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఇది డబుల్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూమ్స్ 2, బయట ఒక బాత్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూము. డైనింగ్ కూడా సపరేట్గా ఇచ్చారు, అంటే కిచెన్కి డైనింగ్కి వేరువేరుగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వాళ్ళు అయితే వుడ్ వర్క్ కంప్లీట్ అయింది, కానీ ఫాల్ సీలింగ్ చేసుకోలేదు వాళ్ళు. మనకి హాల్లో నుంచి మొత్తం ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము. దీనికి చూడండి, దీనికైతే మొత్తం వుడ్ వర్క్ అయిపోయింది. కబోర్డ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారు నీట్గా. వర్క్ కూడా సొంత వర్క్ కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకున్నారు. మంచి కాస్ట్లీగా చేశారు. ఇది చాలామంది నన్ను అడిగారు, బిల్డర్ కట్నీ వద్దండి, మాకు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఏమైనా అమ్మేయండి చెప్పండి అని. ఇది 2017లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అయి ఉండవచ్చు ఇది కన్స్ట్రక్షన్ చేసి. వాళ్ళు నెల్లూరులో సెటిల్ అవ్వటం వల్ల ఇది హౌస్ సేల్కి పెట్టారండి. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నెల్లూరు షిఫ్ట్ అయిపోతున్నారు. చూడండి, ఇల్లు అయితే నేనైతే మొత్తం చూశాను. ఇల్లు అయితే చాలా క్వాలిటీ చేశారు మనకి నీట్గా. ఇది డైనింగ్. ఇది మన కిచెన్కి డైనింగ్కి వేరువేరుగా మధ్యలో స్పేస్ ఇచ్చి చేశారు. ఈ కిచెన్కి కూడా, అంటే కిచెన్కి కబోర్డ్ చేయలేదు వాళ్ళు. ఇది నార్త్ ఫేస్ ఇల్లు మనకి. ఇది సౌత్లో. ఈ రూమ్ వచ్చి మనం వేస్ట్ వేసుకోవటానికి ఒకటి ఎక్స్ట్రా రూమ్. ఇది దేవుడి రూమ్ అండి. దానికి సపరేట్గా దేవుడి రూమ్ కూడా, అంటే మనకి ఒక సపరేట్ డోర్ ఇచ్చేసారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఇంటి రేటు చెప్పలేదు కదా. ఇంటి రేటు వచ్చి 95 లక్షలు చెప్తున్నారండి.